మల్లికార్జున సమేత కామాక్షి తల్లి ఆలయంలో నగదు స్వాహా అయ్యాయని వస్తున్న వార్తలపై జొన్నవాడ ఆలయం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు స్పందించారు. ముసిరెడ్డిపాలెంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో నగదు కాల్చేశారని తనపై వార్తలు రావటం భావోద్వేగానికి గురి చేసిందన్నారు. తాను ఎప్పుడూ కూడా కామాక్షి తాయి ఆలయ డబ్బులను పైసా కూడా తీసుకోలేదని, తీసుకునే అవసరం కూడా నాకు లేదని అన్నారు. కుంకుమార్చన, మహాకుంభాభిషేకం, కార్తీక మాసంలో 4 సోమవారాలు జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా దాతల చేతుల మీదుగానే జరిగాయని తెలిపారు. తాను దాతల దగ్గర నుండి ఫలానా దానికని డబ్బులు కావాలని ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఈ మధ్యకాలంలో నా మీద చాలా అభియోగాలు, ఒకటి కాదు రెండు కాదు, మీడియా మిత్రులందరూ కూడా నేను 4 ఏళ్ళు దేవస్థానంలో పనిచేస్తే మీకు తెలియకుండా నేను చింతాకంత పని కూడా చేయలేదు. ప్రతిదీ మీకు చెప్తా. ఫస్ట్ రోజు ఇక చేస్తున్నాను, మంచిదా కాదని కూడా మీ సలహా కూడా నేను తీసుకునేది. నాకేం పెద్ద చదువు కాదు, పెద్ద తెలివి కాదు, కానీ మీ అందరి సలహా తీసుకునేవాడు నేను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ అది ఎందువల్ల మంచికో నా చెడుకో నాకు తెలియదు, కానీ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి అనే ఒక మచ్చ నా మీద జల్లడం జరిగింది. నిజంగా దీనికి నేను 2017, 18, 19 దాకా చైర్మన్గా ఉన్న టైంలో అప్పుడు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. నాకు పెద్ద అవగాహన లేదు దేవస్థానం, ఏదో ఆయన ఇచ్చాడు, అమ్మవారి దైవాలు ఒక చైర్మన్ పదవి హోదా అనుకున్నాను. పోవడం రావడం 2-3 నెలలు అదే విధంగా జరిగింది. తర్వాత నీబోటి మిత్రులందరూ కూడా బ్రహ్మోత్సవాలు, నవరాత్రుల్లో టెంపుల్ చాలా చిన్నదిగా ఉంది, పెద్ద వాహనాలు తిరగాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంది, టెంపుల్ ఎడల్పు చేయాలని అందరం కూడా మాట్లాడుకొని నాకు డోనర్స్ కూడా సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఆలోచనలో పడి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఆలోచించుకొని ఎవరో శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి పోయి చెప్తే, అలా డోనర్స్ ఉండి పెద్ద అమౌంట్ అవుతుంది, నీకు డోనర్స్ అంటే దిగు, లేకుంటే దాన్ని పగలగొట్టినాక ఆగిపోతే మనం ఏం చేయలేం, 4-5 కోట్ల రూపాయల అమౌంట్ అవుతుంది, చిన్న పొద్దు కాదు అని ఆయన చెప్పాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి ఆలోచించుకొని ట్రస్ట్ బోర్డులో కూడా పెట్టి వాళ్ళు కూడా అందరూ ఓకే చేయొచ్చు, మంచిదేను, మన టైం లేదో ఒక అభివృద్ధి అన్నారు. అవతల హైదరాబాద్ పోయి రాజారెడ్డి పూజితమ్మ దంపతులు కూర్చోబెట్టి మన టెంపుల్కి వస్తూ ఉంటారు. సంవత్సరంలో 11 రోజులు వచ్చి నిద్ర చేసి కట్టికి నేల మీద పోయే భక్తులు వాళ్ళ దగ్గరకు పోయి, అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి, నేను ఎడల్పు చేయదలుచుకున్నాను, చాలా పెద్ద మొత్తం అమౌంట్ అవుతుంది ఇది అని చెప్తే, సరే ఓకే కానీ మేము కొంత అమౌంట్ కొంత చేస్తాం మేమని చెప్పడం. తిరిగి ఆ నుంచి నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు రాజ్యసభ సభ్యులు ప్రశాంతమ్మ గారిని కలవడం, సరే కొంత పలానోళ్ళు పెడుతున్నారు, కొంత అవసరం అవుద్ది మీరు పెట్టుకోవాలని చెప్పడం. ఎంత అవుద్దంటే అది మీరు ఒక సైడ్ కట్టండి సార్ ఎంత అన్నా కానీ అని చెప్పడం. దానికి ఆయన ఓకే అని మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళిద్దరు అండదండలతో కమిటీ మా ట్రస్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి పర్మిషన్కి విజయవాడకు పంపించి దాన్ని పూర్తిగా తీసేసి కుంభాభిషేకం జరిగేటట్టు ఉంది. నేను హైదరాబాద్ ఎంత అవుద్దంటే 15-20 నేను వచ్చి నేను చేపిస్తాను. ఆయన మనుషులు, ఆయన వారం 10 రోజులు ఆన్నే ఉండి బెంగళూరులో వాళ్ళు ఎక్కడ దొంగలో ఏమో నాకు కూడా తెలియదు, మరి మొత్తం చేపించేసి పూర్తయిందా ఇంకేమన్నా కావాలని అడిగారు. తర్వాత అన్ని దేవస్థానాల్లో గోల్డ్ కోటింగ్ ఉంది, మన టెంపుల్లో లేదు. ఎట్లా అనే ఆలోచన వస్తే స్మిత శంకర్ రెడ్డి, నెల్లూరు పిడూరు శంకర్ రెడ్డి అమ్మాయి పశమ్మాయి అయినా నాకు సొంతం బిడ్డలాగా నేను ఏది నోరు తీసమ్మా టెంపుల్కి ఇది కావాలంటే అంకుల్ పెడదాం కానివ్వండి మేమనం అనేది, మా గోల్డ్ కోటింగ్ కావద్ది, చాలా పెద్ద పోతుంది ఇది నేను కూర్చోబెట్టి అమ్మవారి ఇచ్చిన ఆస్తి మాకు మేము పెడతాం ఎంతైనా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు బెంగళూరు, చెన్నై ఇవన్నీ కూడా తిరిగి చేసేవాడు దొరకలా.
సీఎంఆర్ వాడు మాట్లాడి తెనాలి వాళ్ళని పిలిపించారు. తెనాలి వాళ్ళని శంకర్రెడ్డి దంపతులను కూర్చోబెట్టి 17,000 కేజీకి అడిగాడు. మాకు అవగాహన లేదు ఫస్ట్. సరే మాట్లాడుకో మళ్ళీ చెప్తామని చెప్పి 10 దిక్కలు విచారించి 14 రూపాయలకి చేసేటట్టు మాట్లాడి 48 లక్షలు. పొద్దు చెప్పవచ్చో లేదో నాకు తెలియదు. జరిగింది వాస్తవంగా చెప్పేస్తుంది. ఆ దంపతుల చేత కట్టించారు. తర్వాత లోపల ఒక ఆర్చ్ టైప్ కుంకుమార్చడం లేట్ అయిపోద్ది, కోటి కుంకుమార్చన చేద్దామని మళ్ళీ ట్రస్ట్ బోర్డులో పెట్టి పూజ స్తంభంలో రాజారెడ్డి వాళ్ళు రేమిరెడ్డి వాళ్ళు అడిగాం. సరే ఓకే చేసేమో. వాళ్ళ మనుషులతో వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళే చేశారు. మన చేతికి రూపాయి అయ్యేలా. ఈ వర్క్ చేసేటప్పుడు కూడా విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ మేనేజర్, ఈ పక్కన వెంగళ రెడ్డి హైదరాబాద్ వాళ్ళే అమ్మిడుండి వాళ్ళే కట్టుకుంటూ కాకుంటే మనం పర్యవేక్షణ చూస్తుండేది ఎట్ట కడుతున్నారు. మొత్తం పూర్తయిన పాట చాలాహారం నిలబడిపోయింది. దానికి కూడా ఆ దంపతులు వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి మళ్ళీ వెళ్ళి 30 లక్షలు అవుద్ది. అప్పుడు నా పదవి ఒకటి మార్చి చేశాను. 10 లక్షల అమౌంట్ పెరిగింది, బ్యాంకులో ఫిక్స్డ్ చేశాను. అని చెప్పి మొట్టమొదట గడ్డపాలన నేను వేయడం జరిగింది. ఎప్పటి నుంచో గుడికి మాకు ఆమె ఇచ్చిన పండుగ లేదు. ఎప్పటి నుంచో వస్తా ఉన్నాము. కారు వచ్చినప్పుడు కానీ ప్రతిదీ డెవలప్ చేసేది కానీ చైర్మన్ భార్య లాగా ఎప్పుడు లేరు. ప్రతిదీ గుళ్ళో ఉంది. ఇద్దరు లేస్తే ఇద్దరు గుళ్ళో ఉండి సేవ చేసుకున్న వాళ్ళే కానీ కళ్యాణం కాడ అసలు మామూలు మంచిగా ఉండేది కానీ చైర్మన్ భార్య చైర్మన్ లెక్కలోనే లేరు. ఎప్పుడు అంత బాగా సేవ చేసి అంత డెవలప్ చేసిన వాళ్ళు అంతా ఇంకా అమ్మాయి చేసుకోవాలని ఎప్పుడు అమ్మ ఎవరు చెప్పారు వాళ్ళు అమ్మాయి చేసుకోవాలి. అలాగే చూసారు. సార్ వచ్చిన తర్వాత గుడికి ఆ విధంగా డెవలప్ అయింది. అక్కడికి వచ్చి వాళ్ళు సేవ చేయడం, అక్కడే ఉండి ఏదైనా పండుగ చేయడం వాళ్ళే డెవలప్ చేసి ఏదైనా వచ్చిన అలాగే ఉండి అక్కడే ఊళ్ళో ఉండి సేవ చేస్తానే ఇన్ని డెవలప్ చేస్తారు సార్. ఇలాంటి అక్కడికి వచ్చి చాలా మంచిది సార్. మార్చినప్పుడు కూడా అందరికీ అవకాశం కల్పించారు. చేసుకోండి, మీ పార్టీ మీరు చేసుకోండి. అందరికీ అవకాశాలు కల్పిస్తారే. ఈ విధంగా మాకే బాధగా ఉంది. సార్ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడైతే మాజీ చైర్మన్ గారి దగ్గరికి వచ్చి ఆరోపణలు చూస్తున్నారు, అదేవిధంగా ప్రశాంతమ్మ గారు మన ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆవిడ దృష్టికి కూడా తీసుకెళ్ళడం, అదే కాకుండా మన ఎండోన్మెంట్ మంత్రివర్యులైనటువంటి ఆనవ రామారాయణ రెడ్డి గారు వారి సమక్షంలో మీరు కానీ పెట్టగలిగితే అందరూ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఆరోపణలు అన్నీ కూడా నిజం కాదు పక్ష అబద్ధం అనేది వాళ్ళ ముందే అది మన కుండబద్దలట్టు కొట్టినట్టు అవుతుంది. సో దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఎలాగైతే మీరు వచ్చి ప్రశ్నలన్నీ ఆరోపణలన్నీ మీరు అడిగారు అదేవిధంగా మీరు అక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా అక్కడ అడగండి. దీనికి సంబంధించిన మేము అందరూ ఎవరైతే దాతలు ఉన్నారో మేము అందరం కూడా ముందుండి నిలబడతాం. ఏ ఇబ్బంది లేని సంబంధం లేని దగ్గరుండి మా తరఫున కూడా మేము నిలబడేది చైర్మన్ గారు కాదండి, సాక్షాత్ అమ్మవారు మల్లికార్జున స్వామి వాళ్ళ పక్కన మేము నిలబడుతున్నాము. ఎందుకంటే ఇంత గొప్ప సేవ చేసి కొన్నవాడ మా ఇల్లు మా గుడి అంటే ఉత్తరస్థం అక్కడే ఉండి సేవ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ మీదే ఆరోపణలు పెడితే స్వయంగా మేమే వచ్చామండి, మాకు ఎవరు ఈరోజు ప్రోత్సహించి ఇక్కడ రమ్మని కూడా చెప్పలేదు. మాకు బాధేసి వీడియోలన్నీ చూసిన తర్వాత మేమే అడిగాం, ఏంది అన్న ఇదేంటి ఇలా జరిగింది అంటే ఆయన బాధపడితే లేదన్నా అంటే ఇలా జరిగింది, రేపు మీడియా మిత్రులు అందరూ వస్తున్నారు, స్వయంగా మేమే వచ్చామండి. సార్గా వచ్చి మేలు వచ్చి మేము అందరం కూడా అనుకొని అరే ఖచ్చితంగా మేము రావాలి, వచ్చి మేము అవన్నీ కూడా ఆరోపణలు అన్నీ కూడా మేము ముందు రుజువు చేయాలి. మేము పెట్టిన ప్రతి రూపాయి మాలాగే ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 1000 రూపాయలు కానీ నుంచి 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు ఎంతో మంది దాతలు ఉన్నారు. ఎవరు కూడా ఈ విషయాలన్నీ చూసి బాధపడిన వాళ్ళే
అదే కాకుండా మేము ఏ కార్యక్రమం వచ్చినా ఆ కార్యక్రమంలో దాతలందరినీ పరిచయం చేసేవాడండి. వీళ్ళు ఏది కట్టారు, ఏది చేశారని చెప్పి. సో అంత మంచిగా మేము ఉన్న వాళ్ళని గుడి మాది అనుకుని చేసిన వ్యక్తుల్ని ఇలాంటి ఆరోపణలు చాలా బాధాకరం. సో దయచేసి మంత్రివర్యులు అనేటువంటి ఆనవ రామయ్య రెడ్డి గారి దృష్టికి మీరు తీసుకెళ్లి మీడియా మిత్రులు అందరూ కూడా సో ఈ ఆరోపణలన్నీ నిజమా కాదనేది మీరే దగ్గర నుండి చేయించాలండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి పూజ ప్రాంగణంకి వచ్చి వీడియోలు ఫోటోలు తీసి అందరూ ప్రశ్నించేవాళ్ళు. సో ఇది కూడా మీరు ఇది అబద్ధమా నిజమా అనేది మీరు తొందరగా తెలియజేయాల్సిందిగా. ఈ దొన్నవాడ క్షేత్రంలో ఇంత పుణ్యక్షేత్రానికి ఈ అబద్ధాలు రావడం, ఇలాంటి ఆరోపణలు రావడం అన్నీ చాలా బాధాకరం. సో దయచేసి అవన్నీ కూడా మీరు దృష్టి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సునీతమ్మ గారు కావచ్చు, ప్రశాంత్ అమ్మ గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఎండోన్మెంట్ మంత్రివర్యులైనటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, అందరికీ మీరు తీసుకెళ్ళి ఈ ఆరోపణల్ని అబద్ధం అని చెప్పి సో ఇలాంటి కార్యక్రమానికి మేమందరం కూడా వచ్చి మేము అది రుజువు చేస్తామండి. మేము అంటే దాతలందరం కూడా వచ్చి రుజువు చేస్తామండి. సో ఫస్ట్ మేము దాతలని. సో మేము అందరం కూడా రుజువు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. సో దయచేసి మీడియం అందరూ కూడా ఇది భావించాల్సిందిగా ఈ రోజుకి జీతాలు ఇవ్వలేక జీతాలు పోయేటప్పుడు ఎంత ఉంటుంది బ్యాలెన్స్, బ్రహ్మోత్సవాలు ఎంత ఖర్చు, అది మీరు కానీ లెక్క అడగలిగితే ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు డీసీ స్థాయిలో ఒక విచారణ జరిగినప్పుడు మీడియాకి చెప్పాలా, అదే ఏసీ స్థాయిలో జరిగితే డీసీ కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పాలి. డీసీ స్థాయిలో జరిగినప్పుడు ఏమీ రానప్పుడు మన మీడియా మిత్రులు కొంతమంది మరి ఆరోపణలు చేస్తారు. మరి ఏమీ లేకుండా రుజువులు లేకుండా అలా పెట్టడం కూడా ఎంతో బాధాకరం అండి. చెప్తే దాతలందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అని మీరు అని కోరిక రావడానికి కూడా రావాలి అన్నారు. ఒక 20-30 భక్తులంతా పోయి ఇది జరిగింది వాస్తవం కదా. ఆయన వల్ల ఏం జరిగింది 2019 తప్పగా ఉంది. అసలు ఇంటికాడ కోటి కుమార్తెలు 10 లక్షలు డిపాజిట్ చేశాడు ఫస్ట్ ఇయర్లోను. అది ఆర్చి కట్టాలంటే బండి లక్ష్మీ నరసాగర్ గారిని చెప్తుంది. ఆర్చి సపరేట్ కాగితం గుర్తులు లెక్కించారు. మారుగా 11 కోట్ల రూపాయలు అద్భుతం చేసి 3 కోట్లు అయిపోతుంది. అయినా కొంచెం ఆలోచించి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజు దేవస్థానం జీతాలు లేని స్థితి ఉంది అన్నారు. అది ఎందుకు? బ్రహ్మోత్సవాలు ఎంత ఖర్చు అయింది, ఎందుకు లేదు జీతాలు అడగగలిగారు? చూడండి, సుబ్రహ్మణ్య గారికి నోటీస్ పంపించామన్నారు. రిజిస్టర్ పోస్ట్ ఉందా, అక్నాలజ్మెంట్ ఉందా, ఏమి కానీ మేమందరం అయితే సిద్ధంగా ఉన్నాం. 100 మంది కావాలన్నా ప్రశాంత్ ఆయన మీద ఆరోపణలు ఏదన్నా ఉంటే